హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. గత కొన్ని రోజులుగా బాలకృష్ణ గారికి నాగార్జున గారికి అస్సలు పడతలేదని, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుందని చెప్పేసి మన వార్తలైతే విన్నాం. ఒకనొక రోజు ఒక స్టేజ్ మీద నాగార్జున గారు బాలకృష్ణ గారిని పిలిచి హక్ చేసుకుని మా మధ్యన అలాంటివి ఏమీ లేవని చెప్పినా కూడా మన వాళ్ళు అక్కడితో పులి స్టాప్ పెట్టకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పేసి కామాలు పెట్టుకుంటూనే వస్తున్నారండి. అంటే ఒకనొక ఫంక్షన్లో వీళ్ళిద్దరూ కలుసుకున్న ఏదో నవ్వుకుంటారు తప్ప పక్క పక్కన కూర్చున్న దృశ్యాలు ఎప్పుడూ లేవని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సరే, ఈ మ్యాటర్ అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి బయోపిక్లోని రెండో పార్ట్ మహానాయకుడు రిలీజ్ అయింది. ఈ మహానాయకుడిని బాలకృష్ణ గారి సన్నిహితుడు, అంటే నాగార్జున గారి సన్నిహితుడు, వీళ్ళిద్దరికీ ఆయన సన్నిహితుడే. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, బాలకృష్ణ గారితో చిన్నప్పుడు చదువుకున్న వ్యక్తి నాగార్జున గారికి ఫోర్స్ చేసి, అంటే బాలకృష్ణ గారి మీద అభిమానంతో నాగార్జున గారిని ఫోర్స్ చేసి నువ్వు మహానాయకుడు చూడాల్సిందే అని చెప్పి వాళ్ళ ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్లో సినిమా వేసి నాగార్జున గారికి చూపించారట. పాపం నాగార్జున గారు కూడా మొహమాటంగా ఫస్ట్లో నేనైతే కాసేపే చూస్తాను అని చెప్పారు. కానీ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్లుగా సినిమా చూసి ఆయన షాక్ అయ్యారట. బాలకృష్ణ గారు ఎంత బాగా నటిస్తే సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పేసి ఆ సన్నిహితుడి దగ్గర షాక్ అయినట్టు చిత్రవర్గాల నుంచి వస్తున్న సమాచారం. అంతేకాదండి, మహానటి బయోపిక్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక అదే కోవలోకి వచ్చిన ఎన్టీఆర్ గారి సినిమా మాత్రం ఫెయిల్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటి అని చెప్పేసి నాకు ఇంత అనుభవం ఉన్నా, నాకు కాదు, నాగార్జున గారికి ఎంత అనుభవం ఉన్నా కూడా ఆయనకి అర్థం కావట్లేదని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇంతకుముందు ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ తీసే ఆలోచన లేదు, కానీ సుమంత్ గారి బలవంతం మేర ఓకే కనీసం వెబ్ సిరీస్ అయినా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక మహానాయకుడు చూసిన తర్వాత ఆయన ఇటువంటి ప్రయోగాలు చేయనని, ఇక అక్కినేని గారి బయోపిక్ విషయం అస్సలు ఎత్తనని కూడా ఆయన సన్నిహితుడు చెప్పడం జరిగిందనమాట. సో ఏదేమైనా కూడా ఇలా మహానాయకుడిని నాగార్జున గారు చూస్తాం, ఇలా మెచ్చుకోవటం, సినిమా ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం, అటు అక్కినేని అభిమానులకు కానివ్వండి, ఇటు నందమూరి అభిమానులకు కానివ్వండి, మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు ఉన్నాయని చెప్పేసి అది ఇదని మనం విన్నాం. సో రానున్న రోజుల్లో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగే అవకాశం ఉందని కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఫైనల్గా అయితే మహానాయకుడిని నాగార్జున గారు చూసి ఆ రకంగా షాక్ అయ్యారనమాట. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Karthikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.